రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు లేని చోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర సీడ్స్ అండ్ గ్రోవర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సబ్బవరం మండల పరిషత్ సమావేశ మందిరంలో తహసీల్దార్ బి చిన్నికృష్ణ, ఎంపీడీఓ బి పద్మజలు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ కు పలు గ్రామాలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తీసుకొచ్చిన దరఖాస్తులను అధికారులకు బాబ్జీ చూపించి పరిష్కార మార్గాల గురించి చర్చించారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చి సుమారు సంవత్సరంన్నర కాలం అవుతుంది. మరి ఇక్కడ ఉమ్మడి నాయకులు కలిసి పనిచేయాలి. కానీ మరి దురదృష్టం ఏమిటంటే మేజర్ షేర్ ఉన్న పార్టీ చాలా కష్టాలు అనిపిస్తుంది, కార్యకర్తలు కష్టాలు అనిపిస్తున్నారు. ఇది ఓపెన్గానే మీతో చెప్తున్నాను. నన్ను ఏం చేసుకున్నా పర్వాలేదు. కానీ కార్యకర్తలు వచ్చినప్పుడు ఒక పనికి 10 సార్లు తిరిగితే ఇక మనం గవర్నమెంట్లో ఉన్నామా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామన్న అనుమానం కూడా కలుగుతుంది వీళ్ళకి. సో అదే ఆఫీసర్స్కి ఇవాళ ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి రిక్వెస్ట్ చేశాం. ఏమిటి లాస్ట్ వీక్ కొన్ని అప్లికేషన్స్ మీకు ఇచ్చాము. అవి ఎంతవరకు వచ్చాయంటే కొన్ని వెళ్ళి పరిశీలించి దాని మీద యాక్షన్ తీసుకోవాలంటే ఇంకొక వారం మాకు టైం పడుతుందని డెఫినెట్గా వాటి మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తామని చెప్పారు. ఇప్పుడు కొత్తగా ఒక 4-5 అప్లికేషన్స్ ఇచ్చారు. ఆ అప్లికేషన్స్ కూడా ఫాలోఅప్ చేస్తాం. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే ఇప్పుడు హౌసింగ్ ఒకటి మా ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. కాబట్టి ఎవరైతే మ్యారీడ్ అయ్యి పెళ్ళి అయ్యి సపరేట్ రేషన్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడా రేపు 30th లోపల ఆవాస్ యాప్ అని యాప్ ఒకటి ఇచ్చారు గవర్నమెంట్. ఆ యాప్లో మీ డీటెయిల్స్ అన్నీ నింపుకొని సబ్మిట్ చేస్తే డెఫినెట్గా మీకు ఇల్లు ఏదైతే గ్రాంట్ 3,50,000 ఎంతో వస్తుంది విత్ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్. ఆ ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు నెలాఖరు వరకు టైం ఉంది. కాబట్టి హౌసింగ్ వాళ్ళని పిలిపించి ఏ పద్ధతిలో ఎట్లా చేసుకోవాలి, స్థలం ఉంటే ఎలాగా, స్థలం లేకపోతే ఎలాగా, గ్రామ కంట్రోల్లో ఉంటే ఎట్లాగా, లేదు గవర్నమెంట్ ఆక్యుపేషన్లో ఉన్నాడు కొంత స్థలం, దానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా అడిగి ఒక క్లారిఫికేషన్ ఇప్పించాం. గవర్నమెంట్ జాగాలో ఉంటే ఎంఆర్ఓ గారిని ఈఆర్ఓ ద్వారా సర్వే చేయించి ఒక ఎల్పీకి పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తే అతనికి హౌసింగ్ ఇస్తామని చెప్పారు డిపార్ట్మెంట్ వారు. సో ఇటువంటివన్నీ కూడా మనం క్లారిఫై చేసుకొని ఈ నాయకుల్ని, కార్యకర్తల్ని అందుబాటులో ఉండి అవన్నీ కొంచెం పరిస్థితి చేసుకోమని చెప్పాం. అధికారులు కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఇది నిరంతర ప్రక్రియ, ఈరోజు ఒకరోజు ఆగిపోదు. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే మిమ్మల్ని కూడా మీరు కూడా మాకు సహకారం అందించండి. ఎక్కడైతే సమస్య ఉందో సమస్య ఉంటే మాకు చెప్పండి, ఈ సమస్య ఇట్లా ఉంది, మీరు ప్రజలకు తీసుకట్టాలని. ఇది మేము ఇప్పుడు కూడా ప్రజల తరఫున నుండి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దురదృష్టం ఏమిటంటే మేము అధికారంలో ఉండి ఇంత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇది నాకేం బాధ లేదు. కానీ కార్యకర్తలు అనేవాళ్ళు పార్టీకి పట్టుకొమ్మలు, వాళ్ళు నేర్చపడిపోయి చివరికి మనం ఈ పార్టీలో ఎందుకు పనికిరావనే పరిస్థితి రాకుండా వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత నా మీద ఉంది, మా పార్టీ పెద్దల మీద ఉంది, మా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి మరి ప్రతి వారం కూడా ఈ పరిస్థితి వేసి న్యాయం చేయడం ప్రయత్నం చేస్తాం. సార్ గతంలో పరిస్థితి ఎలా ఈ గ్రీవెన్స్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఇంకోలా చూస్తాను. ఎప్పుడు తెలుస్తుంది తెలుసా మీకు? మీరు పెద్ద ఈ పెళ్ళిళ్ళు అయ్యి కాపురం చేసిన తర్వాత అమ్మకి నాన్నకి ఆ తేడా కనబడుతుంది. కానీ చిన్నప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా ముగ్గురు పిల్లలు నాకు సమానంగానే చూసుకోవాలనే బాధ్యత చూసుకుంటాం. అట్లా ఇప్పుడు మేమేమంటున్నామంటే మేమందరం కూడా ఒక ముగ్గురు పిల్లలతో